శ్రీ తోట ఆర్య గారు, గౌరవ రాష్ట్ర కార్యదర్శి గారు మరి ప్రాణాలను తెగించి కొట్లాడడం 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బాడ వర్గాల్లో మీరు కూడా ర్యాలీలు తీసి మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలి అది తీరాలని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడిన నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేని మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో వాళ్ళకే చేయలేదు ప్రమాద బీమా. ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారి కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి గారిని చేయడం జరిగింది. కానీ ఒక ఆటో వాళ్ళకి మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకుంటూ కావచ్చు, జీప్ నడుపుకుంటూ కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటూ కావచ్చు, టాక్సీ నడుపుకుంటూ కావచ్చు, అట్లాగే లారీ నడుపుకుంటూ కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు నేను చెప్పినట్టు జీప్, లారీ, టాక్సీ, వ్యాన్, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి మాట. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దెగడి పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయం ఉన్నా మీకు రైతు బీమా ఉంటుంది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి బీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు, కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున, అట్లాగే ధార్మికులు మన వేములవాడ రాజన్న దర్శించుకుంటానికి వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతలు ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికీ తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతలకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడలకు బీమా ఇచ్చిండు, గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతలకు, రైతన్నలకు, గౌడలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మన పోయిన ఎలక్షన్ లా ఒక హామీ ఇచ్చిండు, సరే మనం ఓడిపోయిన తీయాలి, లేకపోతే ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఈసారి కేసీఆర్ గారు ఇప్పుడు గెలుచుంటే 3వసారి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ బీమా వచ్చేది. కేసీఆర్ గారు గెలిచిన చాలా జరుగుతుండే. ఈ పార్టీ పెన్షన్ 4,000 అవుతుండే, ఈ పార్టీకే మరి రైతు భరోసా, రైతు బంధు పెరుగుతున్నాయి, ఇంకా చాలా జరుగుతుండే. సరే అది పక్కన పెడదాం ఒక విషయం. అట్లాగే మీకు తెలుసు మన సిరిసిల్లలో, మన వేములవాడలో, మన జిల్లాలో విలేకరులో, బోయినపల్లిలో ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో డ్రైవర్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో చాలా దగ్గర 80-90% ఇళ్లలో లేడీస్ బీడీ తిరుగుతారు. కరెక్ట్ నేను చెప్పేది? బీడీ తిరుగుతారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు. బీడీలు చుట్టే ఆడబిడ్డలు 4.5 లక్షల మందికి ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి. ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడే వ్యక్తి. ఏ రంగమైన నేతన కావచ్చు, గీతన కావచ్చు, ఆటో అన్న కావచ్చు, లేదా బీడీ చుట్టే ఆడబిడ్డ కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. సరే ఇలా అట్లాంటి కేసీఆర్ గారిని మనం కాపాడుకోలేకపోయాం, అది మన బ్యాడ్. కానీ ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వీళ్ళు వాళ్ళు కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైంది. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమైంది. మార్పు అంటే ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన తెలంగాణలో తమ్ముకున్న మాట వాస్తవం. ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నా. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, నేను ఆడ ప్రచారం చేస్తున్నా. ఒకరోజు మీ ఆటో అండగా నిలబడాలి,
ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం, ఎక్కి ఆ ఆటో వాళ్ళందరూ వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం. మన 162 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంకొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుంది బతికిండ్రు. అంటే ఎంతో మంది ఆత్మహత్య అయిపోయింది జీవితాల్లో. వాళ్ళకి అండగా నిలబడాలి, ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్ నేను కూడా ఆటో ఎక్కింది. ఎక్కితే గమ్మత్ కథ మీరు వినాలి. ఎంత గమ్మత్ అంటే నేను ఆటో ఎక్కింది. ఆయన అడిగిన పైసాబ్, ఏం పైసాబ్ మీ పేరేంటి అన్నాడు. సార్ నా పేరు మస్రత్ అలీ సార్ అన్నాడు. ఎవరు తెలుసా ఈ మస్రత్ అలీ? ఈ మస్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మస్రత్ అలీకి 2 ఆటోలు ఉంటాయి. ఆయన ఓనర్, 2 ఆటోలు ఓనర్ ఉన్నాయి. అయితే ఈ మస్రత్ అలీ గారి ఆటో అంటే రాహుల్ గాంధీ ఎక్కింది వాళ్ళు. ఇది ఎలక్షన్ల ముందు ఆయన కూడా ఎలక్షన్ల ముందు ఆటో ఎక్కింది. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు, రాహుల్ గాంధీ మీకు మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపించండి. ఇదే మస్రత్ అలీ ఆటో ఎక్కి. అయితే ఆ బైసార్తో మాట్లాడుకుంటే నేను పోతున్నాను. మరి ఏం బైసార్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తా సార్, నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఆటోలు నాయుడు సొంతం, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్, 2 ఆటోలు అనుకున్నాయి కిరాయి ఆటో నడుపుతున్నాను. ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మనం హైదరాబాద్ లో ఒక స్కీమ్ పెట్టాం, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర 15,000 ఆటోలు